రాష్ట్రపాలనకి దీక్ష. ఆ తరువాత అతని తండ్రి ఇంట్లోకి వెళ్ళి బంగారాన్ని పోగు చేసి దానిపై చాపలు కప్పమని ఆదేశించాడు. రాష్ట్రపాలుని ఒకనాటి భార్యలను అద్భుతంగా అలంకరించుకొని భర్తకు దర్శనమివ్వవలసిందిగా ఆదేశించాడు. మరుసటి ఉదయం షడ్రసోపేతమైన భోజనం తయారు చేయించి తన కుమారుని భోజనానికి రావలసిందని కబురు చేశాడు. మధ్యాహ్నం కావస్తుండగా పూజ్యుడైన రాష్ట్రపాలుడు కాషాయ వస్త్రాలు ధరించి భిక్షపాత్రతో అక్కడికి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతట తండ్రి ధనరాశులపై కప్పిన చాపలను తొలగించమని ఆదేశిస్తూ, ఇదిగో, ఇది నీ తల్లి ఆస్తి. అది నీ తాతగారి నుంచి తండ్రికి సంక్రమించిన ఆస్తి. ఈ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి, సత్కార్యాలు చేయడానికి నీకు సంపూర్ణమైన అధికారం ఉంది. పదకుమార, నీ భిక్షుక వృత్తిని వదిలిపెట్టు. ఒక సామాన్యుడిలా జీవిస్తూ సంపదను అనుభవిస్తూనే మంచి పనులు చెయ్యి. రాష్ట్రపాలుడు తండ్రికి ఇలా సమాధానమిచ్చాడు. ఓ గృహస్థు, నా సలహాను తీసుకొని నీవు ఈ పోగు చేసిన సంపదనంతా గంగా నదిలో పడివేయి. ఎందుకో చెప్పనా? ఇవి ఉన్నంతకాలం నీకు దుఃఖం, వేదన, రోగం, శారీరక మానసిక బాధలు, ఇక్కట్లు తప్పవు. రాష్ట్రపాలుని భార్యలు అతని పాదాలపై పడి ప్రాధేయపడుతూ అతను ఈ దీక్ష ద్వారా ఏ అప్సరస సాంగత్యాన్ని కోరుతున్నావని ప్రశ్నించారు. నేను అప్సరసల కోసం దీక్ష తీసుకోలేదు సోదరి అని జవాబిచ్చాడు అతడు. సొంత భార్యలైన తమను అతను చెల్లెళ్ళని సంబోధించటంతో వారు స్పృహ కోల్పోయారు. రాష్ట్రపాలుడు తన తండ్రితో, నాకు భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నాడు. భోజనం సిద్ధంగా ఉంది కుమారా అంటూ తండ్రి కొడుకు కోసం ప్రత్యేకంగా వడ్డించిన షడ్రోసపేతమైన భోజనాన్ని అతనికి కొసరి వడ్డించాడు. భోజనానంతరం రాష్ట్రపాలుడు కురురాజ్యంలోని లేళ్లవనంలో ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ సమయంలో కురురాజు ఆదేశం ప్రకారం ఒక వేటగాడు ఆ ఉద్యానవనాన్ని శుభ్రం చేస్తున్నాడు. తన పనిలో ఉండగా రాష్ట్రపాలుడు చెట్టు కింద కూర్చొని ఉండటం చూసి ఆ విషయం రాజుగారికి చెప్పాడు. అప్పటికే రాజుగారు రాష్ట్రపాలుని గురించి విని ఉన్నాడు. ఇక ఇవాళ ఉద్యానవనం శుభ్రపరచనవసరం లేదు, నేను ఆ పూజ్యుణ్ణి దర్శనం చేసుకుంటాను. వెంటనే రాజు రథారూఢుడై సపరివారంగా ఉద్యానవనం వద్దకు వెళ్ళాడు. రథం వెళ్ళగలిగినంత దూరం వెళ్ళి అక్కడి నుండి కాలినడకన రాష్ట్రపాలుని వద్దకు వెళ్ళాడు. మహారాజు రాష్ట్రపాలునికి అభివాదం చేసి ఒక పువ్వుల పాన్పుపై కూర్చుండమని ఆహ్వానించాడు. వద్దు రాజా, మీరే అక్కడ కూర్చోండి, నాకు ఈ ఆసనం చాలు అన్నాడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలుడు తనకు చూపించిన స్థానంలో కూర్చొని మహారాజు ఇలా అన్నాడు. ప్రపంచంలో 4 విధులైన బాధల వల్ల మనుషులు శిరోముండనం చేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి సంచార జీవనం ప్రారంభిస్తారు. అవి 1 వార్ధక్యం, 2 అనారోగ్యం, 3 దారిద్ర్యం, 4 ఆత్మీయులు. ఉదాహరణకు ఒక వృద్ధుడినే తీసుకో. వయస్సు బాగా పైబడిన స్థితిలో తను ఇకపై ధనార్జన చేయలేనని, సంపాదించిన ధనాన్ని వ్యయపరచలేనని గ్రహిస్తాడు. అప్పుడు గృహస్థాశ్రమాన్ని త్యజిస్తాడు. కానీ నీవు సంపూర్ణ యవ్వనంలో ఉన్నావు, నిగనిగలాడే శిరోజాలతో సౌందర్యంతో వెలుగుతున్నావు, వృద్ధాప్య దుఃఖం నీకు లేదు. అటువంటప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎందుకు వదిలిపెట్టావు? మరో వ్యక్తి వయస్సులోనే ఉన్నా దీర్ఘ అనారోగ్యంగా గురి అయినవాడు అనుకుందాం. అతను ఇకపై సంపాదించలేడని, ఉన్నదాన్ని అనుభవించలేనని తెలుసుకుంటాడు. అటువంటి దశలో గృహ జీవితాన్ని వదలడానికి నిర్ణయించుకుంటాడు. కానీ నీకు ఎటువంటి అనారోగ్యం లేదు కనుక ఆ పరిస్థితి కూడా నీకు వర్తించదు. మరి ఎందుకు గృహ జీవితాన్ని త్యజించావు? ఇంకొక వ్యక్తి చాలా కాలం సంపన్న జీవితం గడిపి క్రమేపీ దాన్ని కోల్పోయిన తరువాత తన స్థితిని తెలుసుకుంటాడు. తను ఇకపై ఆర్జించలేనని, ఉన్నదాన్ని కూడా అనుభవించలేనని తెలుసుకుంటాడు. ఇది దారిద్ర్యం వల్ల వచ్చిన నిర్వేదం. అందువల్ల అతను గృహస్థాశ్రమాన్ని వదిలి భిక్షువు అవుతాడు. కానీ పావనుడైన రాష్ట్రపాలుడు ఒక ఉన్నత సంపన్న కుటుంబ వంశోద్ధారకుడు. అతనికి అటువంటి బాధ ఏదీ లేదు.
దేనివల్ల నీవు ఇలా భిక్షుక జీవితాన్ని గడుపుతున్నావు? పోనీ ఆత్మీయులను కోల్పోవటం గురించి అనుకుందాం. రాష్ట్రపాల, ప్రతి మనిషికి చాలామంది మిత్రులు, పరిచితులు, బంధువులు ఉంటారు. కానీ వీరితో అనుబంధాలు క్రమేపీ అంతరించిపోతాయి. ఆ మనిషి ఇలా అనుకుంటాడు, ఇది వరకు నాకు ఎందరో మిత్రులు, పరిచితులు ఉండేవారు. క్రమేపీ వారి సంఖ్య తగ్గిపోయింది. కనుక ఇకపై నేను సంపదను కూడబెట్టడం అంత సులభం కాదు. ఈ రకంగా భావించి అతను శిరోముండనం చేయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి గృహస్థాశ్రమం వదిలి వెళ్తాడు. దీన్నే ఆత్మీయులను కోల్పోవటం వల్ల కలిగే దుఃఖంగా చెప్తారు. కానీ నీకు ఎందరో మిత్రులు, బంధువులు ఉన్నారు. నీ ఆత్మీయులు ఎవ్వరూ మరణించలేదు. అలాంటప్పుడు నీవు దేన్ని చూడడం, తినడం లేదా తెలుసుకోవడం వల్ల గృహస్థాశ్రమం వదిలిపెట్టావు? నేను గృహస్థాశ్రమం వదిలి తాపసి అవ్వటానికి కారణం నేను తథాగతుని 4 సిద్ధాంతాలను తెలుసుకోవడం, చూడడం, వినడమే. అవి: 1. ప్రపంచం నిరంతరం పరిణామశీలి అయి ఉంటుంది. 2. ప్రపంచానికి పరిరక్షకుడు, పరిపోషకుడు ఎవ్వరూ లేరు. 3. మన స్వంతమంటూ ఏదీ లేదు. అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే. 4. వాంఛక బానిస అయిన ప్రపంచం ఎప్పుడు లేనిదానికి కోసం వెంపర్లాడుతుంది అన్నాడు రాష్ట్రపాలుడు. అద్భుతం, అత్యద్భుతం అన్నాడు మహారాజు. భగవానుడు ఎంత నిజం చెప్పాడు.